మైదుకూరు మైసూర్ అవుతుందని బ్రహ్మంగారు ఏనాడో చెప్పారు. అది ఎవరెవరి చేతుల మీదుగా అవుతుందో ఈనాడు అందరికీ అర్థమవుతుంది. అదే ప్రాంతం నుండి వచ్చిన పుట్టా సుధాకర్ యాదవ్ చేతుల మీదుగా అవుతుందని ఈరోజు అందరికీ అర్థమైంది. పుట్టా సుధాకర్ యాదవ్ గారు బ్రహ్మంగారి మఠం పరుగు రాళ్లపల్లి గ్రామంలోని ఒక సాధారణమైన కుటుంబం నుండి వచ్చి కేవలం 100 రూపాయలతో మొదలుపెట్టిన తన వ్యాపారం కాంట్రాక్టులుగా, సొంత కంపెనీగా అంచెలంచెలుగా ఎదిగి మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ వెతుక్కొని వచ్చేలాగా ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. మైదుకూరు వెళ్దాం. పుట్టా సుధాకర్ యాదవ్ పేరును ప్రకటించిన టీడీపీ 2012తో రాజకీయ రంగ ప్రవేశం చేసి గెలుపు రుచి చూడనప్పటికీ తను పెట్టిన శ్రమకి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలతో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ స్థానాన్ని రప్పించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులను నియమించారు. చైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్. హ్యాపీగా ఉంది. వెంకటేశ్వర స్వామి దైవ సంఘ ఆశీస్సులతో నాకు రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నా. అలాగే నియోజకవర్గంపై ఉన్న ప్రేమతో నియోజకవర్గం నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి L1 దర్శనాలు సుమారు 60,000 దర్శనాలు కల్పించారు. ఇవన్నీ కలుపుకొని మేము ముందుకు పోతాము. ప్రజలకు, భక్తులకు ఎట్టి పరిస్థితులు ఇబ్బంది కలగకుండా వారికి దర్శనం చేయించేకి మేము సాయశక్తులు కృషి చేస్తాం. ఒక చిన్న విత్తనం చాలు వటవృక్షంలా మారడానికి. కానీ ఆ విత్తనం వృక్షంగా మారేందుకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఒక సామాన్యమైన వ్యక్తి తాను నమ్మిన సిద్ధాంతంపై దశాబ్దాల కాలం స్థిరంగా ఉండే ప్రయత్నంలో ఎన్నో అవమానాలు, అవహేళనలు, తప్పుడు కథనాలు, వ్యక్తిగత దాడులు, అన్నింటికీ మించి ఓటమి. రాత్రి అది పిలిచిపోయి మా ఇంట్లో పెట్టుకొని పొద్దున్న ఏజెంట్ల బూతులు పిలిచిపోదని చెప్పి నేను పోలీసు దగ్గరికి పోయినాం. పోలీసు దగ్గర పోయి నాయన మేము తీసుకుపోతాము, ఆ రౌడీ రాజ్యం ఉంది, మేము పోయేది కాదు, కొంచెం పోలీస్ సపోర్ట్ ఇవ్వని ఎస్పీని అడిగి అందరిని అడిగాము. ఓకే ఇస్తామని చెప్తా వచ్చింది, ఏమి ఇలా. లాస్ట్కు 6:45 టైం అయింది. వాళ్ళు లాస్ట్కు ఏజెంట్ కూర్చోబెట్టి మేము టైం అయిపోతుందని చెప్పడంతో మేము వెళ్ళిపోయినాం. వెనక వచ్చిన వాళ్ళు వస్తానే కూడా ఆ రోడ్లో మేము పోతామని చెప్పి నక్కలు తిన ఊళ్ళో రోడ్లో జనాలు నిలబడిపోయినారు. నిలబడి మేము వచ్చిన మా బండి మమ్మల్ని కొట్టి మా బండిని చిత్రహింస అన్ని గ్లాస్లో పగలగొట్టిండు. నన్ను కూడా విపరీతంగా కొట్టినారు. ఇవన్నీ ఎదుర్కోగలిగిన వాడే నిలబడతాడు, పోరాడతాడు, లక్ష్యాన్ని చేరుకుంటాడు, గెలిచే దిశగా ప్రయాణిస్తాడు. నేను రాజకీయంకి వచ్చింది ఏది సంపాదించాలని రాలే, ఏది పదవులు కావాలని రాలే. నేను పుట్టినటువంటి నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో నేను రాజకీయంకి వచ్చిన. నాకు మీరందరూ మద్దతు తెలపండి, మీకోసం ఎల్లవేళలా చేసి చూపిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. రాజకీయాల్లో మేధస్సు ఒకటే సరిపోదు, తెగువ కావాలి, ఓటమిని ఎదుర్కోగలిగే గుండె ధైర్యం కావాలి. అందుకే ఎంతో మంది మేధావులు ఎన్నో ఆలోచనలతో మార్పులు తీసుకొచ్చేందుకు రాజకీయాల్లోకి వచ్చిన క్రిమినల్ పాలిటిక్స్ దాటికి నిలబడలేకపోయారు. అలాంటి సమయంలో అన్ని రకాల అడ్డంకులను ఎదుర్కొంటూ మైదుకూరులో దెబ్బతిన్నా కూడా తప్పుదారిలో ప్రయాణిస్తున్న వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఎదురొడ్డి నిలిచాడు పుట్టా సుధాకర్ యాదవ్. పదవిలో లేకపోయినా సుమారు 950 కోట్ల పెట్టుబడులను మైదుకూరు నియోజకవర్గానికి తెప్పించిన వ్యక్తి పుట్టా సుధాకర్ యాదవ్ గారు. సుమారు 200 గ్రామాలకు రామాలయం కోసం టీటీడీ చేయూతతో సహాయాన్ని అందించాడు. అయినప్పటికీ 2019లో కూడా ప్రభుత్వ భక్తుల వల్ల ఐటీ దాడులను ఎదుర్కొన్నాడు. తాజాగా కడప జిల్లాలో ఐటీ దాడులు కలకలం రేపిన వైనం. ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలోని పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో తనిఖీలు. అతను టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అయితే అతని ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు, తనిఖీలు చేపట్టారు. రాళ్ల దాడులను ఎదుర్కొన్నాడు. ఎన్నో బెదిరింపులు, హెచ్చరికలు. ఆయన ఎక్కడా తలవంచలేదు. తన ధ్యేయం మైదుకూరు అభివృద్ధి, తన ధైర్యం మైదుకూరు ప్రజలు. తను నమ్ముకున్న ప్రజలు ఈసారి తనకు అందించిన విజయానికి సుధాకర్ అన్న ఎమ్మెల్యే కావాలని మనసులో నేను కంకణం కట్టుకున్నాను. మైదుకూరు నియోజకవర్గ ఓటర్ మహాశైలకు అందరికీ ధన్యవాదాలతో
మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయబోయే పుట్టా సుధాకర్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆయనకు ఇప్పటి వరకు 4 తమ్ముళ్ళు, కానీ నేను 5వ తమ్ముణ్ణి, పుట్టా సుధాకర్ యాదవ్ గారి యొక్క 5వ తమ్ముణ్ణి నేనని చాలా స్వచ్ఛంగా ఫీల్ అవుతున్నాను. మైదుకూరు అభివృద్ధిలో మా వంతు సాయం ఎల్లవేళలా ఉంటుందని కోరుకుంటూ, మీ పందిటి మల్హోత్రా, మైదుకూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్.